నేను ఈ కాయిన్ని మంచి రేటుకి తీసుకెళ్ళి భవిష్యత్తు ఉండాలని మైనిడ్స్ అని దాంట్లో తీసుకొచ్చాను దాన్ని. దాంట్లో ఇంకా కొన్ని ఈ రీఛార్జీ లాంటివి, కరెంటు బిల్ లాంటివి అవటం లేదు సరిగా. అది ఎవరిచ్చినా అవటం లేదు. ఏపీ వాడినే కొంచెం అవటం లేదు. ఇప్పుడు దాన్ని పెంచి డెవలప్ చేసి వేరే ఉన్న వాటిని పెట్టి దాన్ని ఇప్పుడు నేను చేసుకుంటూ వెళ్ళి అక్కడ కూడా దీన్ని కాయిన్ బర్న్ చేసుకుంటూ వెళ్తే ఇది రేట్ ఇంకా పెరుగుతుందని అది పెట్టాను. దాంట్లోకి మీరు నచ్చితే రండి, లేదా వద్దని చెప్పాను. ఇప్పుడు కంపల్సరీగా రావాలి. ఇప్పుడు ఈ కాయిన్ రన్ చేద్దాం అంటే నేను అనుకున్న పద్ధతిలో లేదు, వదిలేద్దాం డాడీ, నువ్వు వదిలి ఈ బాధలన్నీ నీకెందుకు, మాకు ఎంత వచ్చినా డబ్బులు పర్లేదంటే నేను ఆప్షన్ పెడతాను, వదిలేస్తాను దాన్ని. నేను కొత్త ప్రాజెక్ట్ని తీసుకొచ్చి మన కాయిన్తో దాన్ని ముడిపెట్టి కాయిన్ని అద్భుతమైన రేటుకి తీసుకెళ్ళాలని తాపత్రయపడుతున్నాను. అలా వద్దు, మా బాధ మేము పడతాము అంటే వదిలేస్తాను. ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు కాకపోతే ఇంకో 10 ఏళ్ళ తర్వాత దాన్ని నేను వెలుగులో తీసుకొస్తాను. ఇంక ఇప్పుడు చేయను, దాన్ని పక్క పెట్టేసి కాయిన్స్ అన్నీ మీరు అమ్ముకోవడానికి ఇచ్చేస్తాను. నేనేంటి, నా బాధ్యత ఏంటి, ఎక్స్చేంజ్ తీసుకొచ్చి మీకు చూపించడం. ఆ ఎక్స్చేంజ్ని మీకు ఇచ్చేస్తే నా పని అయిపోద్ది. అయితే మీరు అనొచ్చు, కాయిన్ ₹10 నుంచి ₹500 దాకా పెరిగింది కదా అని. అంత రేట్ లేనప్పుడు పెంచావు కదా అని కూడా అన్నోళ్ళు ఉంటారు. అందుకే మీకు స్టాకబుల్ కాయిన్స్ ఇచ్చాను. మరి దానికి మీ దగ్గర డబ్బులు తీసుకోలేదు కదా. అందరికీ 100 కాయిన్స్ మళ్ళీ వేశాను, దానికి నేను డబ్బులు తీసుకోలేదు కదా. తక్కువ ఉన్న వాళ్ళందరికీ వేశాను, దాన్ని నేను తీసుకోలేదు కదా. ₹500 పెడితే 5 కోట్ల వరకు సంపాదించుకున్నారు, లేకపోతే 500 వరకు సంపాదించుకున్నారు. దీని అంతటికి నేను స్టాకబుల్ కాయిన్స్ ఎక్స్ట్రా ఇచ్చాను. ఎందుకు? ఆ రేట్ అనేది మన తాలూకు ఎక్స్చేంజ్లో నుంచి తీసుకెళ్ళింది కాబట్టి. ఇప్పుడు మీరు ఇంటర్నేషనల్లోకి వెళ్ళినప్పుడు అది క్రమేపీ విడుదల చేస్తే మంచి రేట్ వస్తుంది. లేదు, వదిలేయి, మా బాధలు మేము పడతామంటే ఇప్పుడు వాయిస్ ఇచ్చిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఎవరు ఇచ్చారో నాకు తెలీదు. మనలో ఎవరో చెప్తే నేను మందు కోసం వచ్చాను. మళ్ళీ నాకు ఇది ప్రాబ్లం అవుతుంది. ఒక మందు వాడుతున్నాను, అది నిలబడలేదు. మళ్ళీ నాకు మానసికంగా ఇబ్బంది పడినప్పుడు, మీ వల్లనో నా వల్లనో నా పరిస్థితుల వల్లనో ఇబ్బంది పడినప్పుడు మళ్ళీ పడిపోతుంది. పడిపోవడం అంటే కాలు నిలబడదు, చేయి నిలబడదు, మాట సరిగా రాదు, మూతు వంకరపోతుంది. ఈ పక్షవాతం వచ్చిన వాళ్ళు ఇలాంటి ఏవి చేయరు, టెన్షన్ నేను తీసుకురాను. కానీ నేను ఆ పేరు పెట్టుకోవడం వల్ల నేను టెన్షన్ తీసుకుంటాను. ఎందుకంటే అది నా కొడుకు పేరు కాబట్టి. నేను ఇప్పుడు మందు కోసం వచ్చాను. ఈ టైంలో వీళ్ళందరూ పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నాకు ఇబ్బంది అవుతుంది. అది సక్రమంగా నడిపి దీన్ని అద్భుతమైనటువంటి రూట్ తీసుకెళ్ళమంటారా? నేను తీసుకెళ్తాను. లేదంటే చెప్పండి, లిమిట్ను వదిలేస్తాను. ఇప్పుడు మీకు ఒకడు వాయిస్ ఇస్తే ఎవడో ఒకరు, లేదా 2, 3, 4 నేనా వాళ్ళ ఓనర్సు. ఇప్పుడు ఎక్స్చేంజ్ ఇచ్చాను, ఇప్పుడు నాకు వచ్చిన రిస్క్ ఏమి ఉండదు. దీని మీద పోయి కాయిన్స్ అమ్ముకొని చెప్తాను, మొత్తం ఇచ్చిమండి ఇచ్చేస్తాను. ఆ మెయిల్ ఇస్తాను నేను రేపు. ఆ మెయిల్కి మీరు పెట్టండి. ఎక్కువ మంది ఏది పెడితే దాన్ని చేద్దాం. అదే మెయిల్ ఇస్తే నేనే చదువుతున్నాను, బాగోలేదు, అది ఎంతమంది పెట్టారు నాకు అర్థం కాలేదు. మీ గ్రూపుల్లో మీరు పెట్టుకోండి. ఇచ్చేయండి అంటే నేను ఆప్షన్ కండిషన్ అందులో రాసి పెట్టేస్తాను. మీరు ఇచ్చేయండి, మా కాయిన్స్ మేము ఏదో రేటుకి అమ్ముకుంటాం, ఎక్స్చేంజ్లు వచ్చాయి కదా, ఇంటర్నేషనల్వి పక్కా 100కి 1,00,00,000% క్రిప్టో కరెన్సీ మంది.
100% ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లు అవన్నీ ఇచ్చిమంటే చెప్పండి, నేను ఇచ్చేస్తాను. నేను రేపు సాయంత్రం జూమ్ పెట్టాలని అనుకున్నాను, కానీ ఈ పరిస్థితుల్లో నేను రేపు పెట్టను. ఆదివారం మార్నింగ్ పెడతాను. అది మన యూట్యూబ్ది ఒకటి ఇస్తాను, దాంట్లో పెడతాను, మీరు వినొచ్చు. ఈలోగా నాకు రేపు ఎల్లుండు వరుసగా మీరు ఏం చేస్తారంటే, మన గ్రూపుల్లో ఏం చేయమంటారు నన్ను, నా పద్ధతిలో నేను వెళ్ళాలా లేదా ఎవరో చెప్పినట్లుగా విడిచిపెట్టమంటారా? నా కాయిన్స్ నేను అమ్ముకోవడానికి అయితే నేను మళ్ళీ చెప్తాను, 14,40,00,000 పెట్టాలి, కానీ నేను పెట్టలా. అందులో ఇప్పుడు కేవలం 2 కోట్ల కాయిన్స్ పెడితే 84 లక్షల కాయిన్స్ మాత్రం అయ్యాయి. ఆ స్టార్టింగ్లో కొనేసారు, పావులకు ₹10, అది ₹10, 60 పైసలకి, 70 పైసలకి, అలాగా అప్పుడు కొనేసారు. ఆ వేళ కొన్నివి 84 లక్షల కాయిన్స్ ఇప్పుడు అయ్యాయి. అందులో ఇప్పుడు వాళ్ళు కొనుక్కున్న కాయిన్సే టర్నోవర్ అవుతున్నాయి, వాళ్ళే అమ్ముకుంటున్నారు. మీరు ఎవ్వరూ కొనడానికి అమ్మకపోతే ఇందులో వెళ్తాయి, నా దగ్గరికి వెళ్తాయి. అమ్మడానికి ఎవ్వరూ లేకపోతే ఇక్కడి నుంచి వెళ్తాయి. అమ్మడానికి ఉంటే మీకే వెళ్తాయి. ఇప్పుడు అమ్మడానికి ఉన్నారు, కొనడానికి ఉన్నారు, ఎవరు అమ్మలేదంటే అర్థం ఏంటి, మళ్ళీ ₹10 వచ్చారనమాట. చక్కగా నడుస్తుంది, చక్కటి భవిష్యత్తు ఉంది. నా ప్రాజెక్ట్ని నేను ఇప్పుడు రిలీజ్ చేశాను అనుకోండి, మైండెడ్స్కి లింక్ చేస్తున్నాను. ఇప్పుడు మీలో నిజాయితీ గల సమర్థవంతుల్ని కొంతమందిని ఎంపిక చేసుకొని నేను ఆ ప్రాజెక్ట్కి వాడాలనుకుంటున్నాను. మన సీఈఓలుగా అప్పుడు కార్ విన్నర్స్ అయిన వాళ్ళందరినీ ఆ ప్రాజెక్ట్లో అందరినీ కాదు, అందులో అవకాశం ఉన్న వాళ్ళందరికీ ఆ ప్రాజెక్ట్కి ఇన్వాల్వ్ చేసి మీకు చక్కటి భవిష్యత్తు ఇవ్వాలని చూస్తున్నాను. చక్కటి భవిష్యత్తు. ఆ ప్రాజెక్టే అలాంటిది, పడుద్ది అంతే మార్కెట్లో. క్షమించాలి ఈ మాట అన్నందుకు, ఆడకూతులు ఉన్నారు, తప్పుగా తీసుకోవద్దు. తండ్రిగా నేను మీకు సారీ చెప్తున్నాను. పడుద్ది. దాన్ని దశల వారీగా మన కాయిన్ తీసుకెళ్ళి 100 నుంచి 200 ట్రేడ్ అయినప్పుడు మీ కాయిన్స్ రిలీజ్ చేసి, అవి 100 నుంచి 200 ట్రేడ్ అవ్వడానికి నా ప్రాజెక్ట్ని రిలీజ్ చేసి, ఈలోగా ఒక 20 కోట్లు కమ్యూనిటీ, ప్రపంచంలోనూ 40 కోట్లు ఉంటే అందులో సగం వచ్చే వరకు ఎక్స్చేంజ్లు పెంచుకుంటా వెళ్ళి ఇద్దాం అనుకుంటున్నాను. నన్ను ఇలా వాయిస్ ఇచ్చి గడిబిడి చేస్తే డాడీ ఇచ్చేస్తారు, లేదా నేను అడిగింది ఇస్తారు, నేను చెప్పింది చేస్తారు అంటే నేను అస్సలు ఎవరు అడిగింది ఇవ్వను, ఎవరు చెప్పింది చేయను. మీ అంతమందిలో ఒక్కరో నలుగురు అడిగిన దాన్ని నేను ఇచ్చాను అనుకోండి, మిగతా వాళ్ళందరూ నేను ఇచ్చిన కొన్ని ఆప్షన్స్లో డాడీ ఎవరో అడిగితే నువ్వు ఇచ్చేయడం ఎందుకు, మేము అడగలేదు కదా, ఆ నలుగురైనా కిబో కమ్యూనిటీ అంటే ఆ నలుగురు కొనడం వల్లనే ఇంతమంది వచ్చారు అని అడిగారు. మరి ఈ నలుగురు కోసం నేను ఇవ్వగలనా? ఇవ్వలేను. మళ్ళీ చెప్తున్నాను, ఇంత కష్టంలో కూడా కంపెనీ నిలబడడానికి తాపత్రయపడుతున్నాను. మీరు రేపు నుంచి తిట్టుకోకండి, అరుచుకోకండి, ఎవరినెవరు వాల్గారిటీగా మాట్లాడొద్దు. మీ అభిప్రాయాలను అందులో పెట్టండి చాలు. మీ అభిప్రాయాలన్నీ కూడా నన్ను ముందుకు వెళ్ళి డాడీ నువ్వు చెప్పింది బాగుంది అనేది ఎక్కువ మంది వస్తే నేను ఐబ్యాంక్ ఎక్స్చేంజ్లో పెడతాను. అక్కడ 2 కోట్ల కమ్యూనిటీ ఉంది, దుబాయ్ షేకిల్ది, అది ధనవంతుల ఎక్స్చేంజ్, అది
అక్కడి నుంచి ఒక్కొక్క డోర్ చేసుకెళ్తాను. లేదు మీరు ఇచ్చేయండి డాడీ అని చెప్తే ఇప్పుడున్న 2 ఎక్స్చేంజ్లు ఉన్నాయి, చక్కగా ఇచ్చేస్తాను. అది చక్కగా ఇచ్చేస్తాను, ఏమాత్రం ఆలోచించకుండానా. మీరు రేపటి నుంచి ఆ వాయిస్ని నేను కూడా వింటాను. అంటే అన్నీ వినలేను, మన వాళ్ళు ఎవరైనా వినేసి నాకు మెజారిటీ ఆఫ్ వాయిస్లు ఏమొస్తున్నాయో నాకు చెప్పండి. ఇప్పుడు మీలోనే చాలామంది నాతో మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు చెప్పండి. నా పద్ధతిలో వెళ్ళమంటారా? నా పద్ధతి కూడా ఇప్పుడు మళ్ళీ చెప్తాను, మళ్ళీ ఇంకోసారి చెప్తాను. నా పద్ధతిలో వెళ్ళమంటారా? మీకు నచ్చినట్టుగా నన్ను ఇచ్చిమంటారా? ఎవరో నలుగురు లేదు 40 మంది అంటే వాళ్ళ మాటని ఇంతమంది కమ్యూనిటీకి వదిలేద్దామా? లేదు నేను వాళ్ళ మాట వినను అంటే నేను ముందుకెళ్ళాలా? నేను చెప్పాను, మీకు విలీనం ఆప్షన్ ఇస్తాను, మీకు మరొకరికి ట్రాన్స్ఫర్ చేసుకోవడం అంటే అమ్మేసుకునే ఆప్షన్ ఇస్తాను. అప్పటికీ అవ్వకపోతే నేను మీకు డబ్బులు ఇచ్చే ఆప్షన్ ఇచ్చేస్తాను, సరెండర్ చేస్తే అని చెప్పాను. అది వెంటనే ఒక్కొక్కటి చేసేది కాదు, అవగాహన చేసి చేయాలి. మన గ్రూపుల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓ 200 మంది, ఓ 1000 మంది, ఓ 2000 మంది, అంతమించి లేరు. వీళ్ళే కిబో కాదు, వీళ్ళే కంపెనీ కూడా కాదు. వాళ్ళే కిబో కాదు, వాళ్ళే కంపెనీ కూడా కాదు. వాళ్ళు మనలాంటి వాళ్ళు మాత్రమే. కాబట్టి మీరు సరిగా ఆలోచించి ఇవాళ నుంచి శనివారం వరకు మీరు మాట్లాడండి, మాట్లాడుకోండి, గొడవ పడొద్దు, అల్లరి చేయొద్దు, ఎవడైనా నరిస్తే వదిలేయండి. ఒకటిది కాదు, కంపెనీ అంటే ఒకటి కాదు, కంపెనీ అంటే 10 మంది కాదు, కంపెనీ అంటే 40 మంది కాదు, కంపెనీ అంటే లక్షలాది మంది ఉన్నారు. కాబట్టి మీ నిర్ణయం ఏంటని అందరూ చెప్పండి. అది వినడానికి నేను కొంతమందిని అడుగుతాను, అడిగిన వాళ్ళు నేను మీలోనే అడుగుతాను, ఫోన్ చేసి అడుగుతాను, మీకే ఫోన్ చేసి అడుగుతాను, నేను కొంతమందిని అడుగుతాను. అందులో మెజారిటీ ఆఫ్ పీపుల్ కానీ కాయిన్ మీరు ఇచ్చేయండి, ఎవరు ఎంత రేటుకి అమ్ముకుంటే నీకెందుకు అని అందరూ అంటున్నారంటే నేను మీ కాయిన్ని, మీ దగ్గర ఉన్న కాయిన్స్ని మొత్తం అమ్ముకోవడానికి వదిలేస్తాను, మొత్తం అమ్ముకోవడానికి వదిలేస్తాను. ఇంక స్టేక్డ్ కూడా ఉంచను, మొత్తం వదిలేస్తాను. లేదు డాడీ మీరు చెప్పినట్టే చేయండి, ఓ 10 మంది ధరిస్తే ఇది ఇచ్చేస్తే మా జీవితాలు ఉన్నాయి ఇందులో అంటే ఆ 10 మంది మీరు వినకండి, ఆ గ్రూపుల్లో మీరు ఉండకండి. వాళ్ళు ఏం చేసుకుంటారో మీరు వదిలేయండి. కాయిన్స్ అయితే వాళ్ళందరూ వద్దు నాది ఇచ్చేయండి అని వాళ్ళు అన్నారనుకోండి, అప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను. అప్పుడు మీరే మాట్లాడతారు. వాళ్ళు కాయిన్స్ ఇచ్చేయండి అంటే వాళ్ళు కొనుక్కున్న 500 కాయిన్స్ వాళ్ళకి ఇచ్చేస్తాను. స్టాకబుల్ కాయిన్స్ అవి కాదు, గుర్తుపెట్టుకోండి. స్టేక్డ్ కాయిన్స్ అనేవి నేను వాయిస్ కూడా ఇచ్చాను, అది నేను మీకు ఇచ్చిన కాయిన్స్. మీ పిల్లలకి, మీ తరాలకి, మీ భవిష్యత్తుకి నేను డబ్బులు తీసుకోకుండా ఇచ్చాను. మీరు కొనుక్కున్న కాయిన్స్ నేను ఇచ్చేస్తాను. ఒక్క కాయిన్ ఉన్నాడని సరే నాకు ఇచ్చిందంటే 500 రూపాయలకి 500 కాయిన్స్ ఇచ్చేస్తాను, మిగతాయి ఆపేస్తాను. అలా కాదు అందరూ కూడా ఇచ్చిందంటే ఇంకేది లేదు, స్టేక్డ్ కాయిన్స్తో ఇచ్చేస్తాను. తక్కువ మందే ఉన్నారు డాడీ వాళ్ళకి ఇచ్చిందంటే వాళ్ళు కొనుక్కొని ఇచ్చేద్దాం, లేదు ఉంచాలంటే ఉంచుతాం. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించండి. అనవసరంగా దీన్ని రాద్ధాంతం చేసుకొని మీ చక్కటి భవిష్యత్తుని పాడు చేసుకోకండి. ఈ ఆడియో తర్వాత చివరిగా నేను మన కాయిన్ మీద ఎలా వెళ్ళాలనుకున్నానో మళ్ళీ ఇంకోసారి చెప్తాను. కాబట్టి ఇది మొత్తం విని ప్రతి ఒక్కరిని విని ఆలోచించుకొని ఇవ్వండి. లాస్ట్ మంత్ ఈఎంఐలు నేను వేస్తాను, ఇంకొక కొంతమంది ఉండిపోయి అవి ఈ నెలది మళ్ళీ వేస్తున్నప్పుడు నేను వాళ్ళకు కూడా కలిపేసేస్తాను.
లాస్ట్ మంత్ ఇలా వేయలేదు కదా అప్పుడు వాళ్ళకి ఇంకో మంత్ ఎక్స్ట్రా ఇస్తాను. ఇది మీరు జాగ్రత్తగా ఆలోచించుకొని చెప్పండి. ఏది కాయిన్ ఎక్స్చేంజ్లోకి వదిలేయమంటారా? అందరూ వదిలేయమంటే స్టాకబుల్ కాయిన్స్తో కలిపి వదిలేస్తాను. అది ఎంత రేటుకి వెళ్తుందో, ఇన్ని కోట్ల కాయిన్స్ ఎలాగ అమ్ముకుంటారో మీ ఇష్టం. అది లేదు, కొంతమంది వదిలేయమన్నారు, మమ్మల్ని వదిలేదు డాడీ, నువ్వు చెప్పినట్టు చేస్తాం మేము అన్నారా, మీ భవిష్యత్తుకి నేను కష్టపడతాను. అలా ఇచ్చి మనం అడిగిన వాళ్ళు 500 రూపాయలు ఇవి వాళ్ళకి క్యాష్ అని ఇచ్చేద్దాం, లేకపోతే వాళ్ళు కొనుక్కున్న కాయిన్స్ అని ఇచ్చేద్దాం. మీరు కొనుక్కునియే, స్టేక్డ్ కాయిన్స్ కాదు. మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఇందులో కొనుక్కోండి అని చెప్పినందుకు నేను నాన్ స్టాకబుల్ ఇచ్చాను. నేను బండికి 1,00,000 ఇచ్చాను, కారుకి 1,00,000 ఇచ్చాను, బండికి 15 ఇచ్చాను, సెల్కి 7,500 ఇచ్చాను. అంటే వాళ్ళు కష్టపడినందుకు కమిషన్ ఇచ్చాను. స్టాకబుల్ కాయిన్స్ నేను ఇచ్చాను. ఎందుకు? మీ పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం, మీ ఆడకూతుర్ల భవిష్యత్తు కోసం, మీ మగపిల్లల ఆడపిల్లల ద్వారా చదువుల కోసం, మీ కష్టాలు కొన్ని తీర్తే అనే ఉద్దేశంతో 500 రూపాయలతో మాకు ఇంత భరోసా దొరుకుతుంది అని మీరు చక్కగా ఉండాలని నేను ఇచ్చాను దాన్ని. నేను ఇవాళ చాలా ఆవేదనతో బాధతో మాట్లాడుతున్నాను. ఎవరో వచ్చి గ్రూప్లో నా విషయం మాట్లాడితే ఆ గ్రూపుల్లో మీకు నచ్చకపోతే బయటకు పండి, వెళ్ళిపోండి అందులో నుంచి, నన్ను అందులో పెట్టవద్దని చెప్పేయండి. లేదంటే గ్రూప్ ఓపెన్ చేయడం మానేయండి, మానేయండి. చక్కగా నేను పంపిస్తున్నాను కదా, నేను పంపించినవి వినండి. నేను మీకు ఈ గ్రూప్లో గ్రూప్ కాదు, ఈ లింక్ పంపించి దాంట్లో నేను మాట్లాడుతున్నాను కదా, ఆల్ ఇండియాకి నేను పంపించి మాట్లాడుతున్నాను కదా, అప్పుడు ఆ లైవ్లోకి వచ్చి మీరు వినండి. అవి నేను ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం ఏం చేద్దామో చెప్తున్నాను వినండి. ఇప్పుడు 20 కోట్ల కమ్యూనిటీ వచ్చే వరకు ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి కమ్యూనిటీలో తీసుకొస్తే మీ కాయిన్స్ ఒక్కొక్కడికి 1/4 వంతు, అంటే రూపాయికి ఒక కాయిన్ ఉందనుకోండి, 4వ వంతు కాయిన్ కూడా అలా సరిపోవు. ప్రతి సంవత్సరం వస్తుంది 500 ఇయర్లకు వస్తాయి. జనాభా పెరుగుతున్న కొలది అవి ఏమాత్రం సరిపోవు. నేను మైనిట్స్లోను ఇంకా కొత్త ప్రాజెక్టు లాంచ్ చేస్తున్నాను. అందులో అవన్నీ వాటితోటి యూటిలిటీలో పంపించి ఆ కాయిన్స్ని మార్కెట్లోకి వెళ్ళకుండా నేను వీటిని బర్న్ చేసిస్తున్నాను. అప్పుడేమవుద్దంటే మీ దగ్గరున్న 5 కోట్ల కాయిన్స్, అంటే కేవైసీ చేసుకుని 2,30,00,000 ఉన్నాయి. వీటిని ఒక 2 కోట్ల కాయిన్స్ నేను మైనిట్స్లోనూ నేను ఇప్పుడు పెట్టబోయే ప్రాజెక్టులోనూ మీరు ఇచ్చేసుకున్నారనుకోండి, మీకు అక్కడ డబ్బులు ఇచ్చే కొంటాను. నేను మైనిట్స్లో పెట్టుకుని కూడా కాయిన్ని ఇంత రేట్ అని ఇచ్చి డబ్బులు ఇచ్చే కొంటున్నాం. ఇప్పుడు దీంట్లో కూడా కొంటాను. ఇంటర్నేషనల్లోనూ ఉన్న కాయిన్లు దానికి వాడతాను, బీసీలో ఉన్న కాయిన్స్ దానికి వాడతాను. ఇలా కాయిన్స్ బర్న్ అయిపోతూ ఉంటాయి. అంటే ప్రతి సంవత్సరం 100 కాయిన్స్ రిలీజ్ అవుతున్నాయి అనుకోండి, 1,00,000 కాయిన్స్ రిలీజ్ అవుతున్నాయి అనుకోండి, అందులో ఒక 10,000 కాయిన్స్ ఇంటర్నేషనల్లోకి వెళ్ళి ఉండేలాగా, మిగతా ఇంటర్నేషనల్లోకి వెళ్ళినా బీసీలోకి వెళ్ళినా సరే వాటిని మళ్ళీ మీకు డబ్బులు అయిపోతాయి, కానీ బర్న్ అయిపోతాయి. అలా చేస్తే ఆ 10,000 కాయిన్స్ కూడా విపరీతమైన రేటుకి వెళ్తాయి. దీని గురించి ఆదివారం నాడు ఆ ప్లాన్ తాలూకా వర్క్ ఎలాగో నేను చెప్తాను. ఇప్పుడు ఇంత కష్టపడుతూ ఇన్ని బాధలు పడుతూ, మీకు తెలుసా, ఒక డాక్టర్ ఇచ్చిన మందులు వాడుతున్న లోపు ఇంకో డాక్టర్ మందులు ఇస్తున్నాడు. వీళ్ళు ఇచ్చిన ఇంజక్షన్లు అవుతున్నప్పుడే ఇంకోటి ఇంజక్షన్లు ఇస్తున్నాడు. వీడు ఇలాగ మీరు ఫిజియోథెరపీ చేయండి అంటే చేస్తున్నాను, వీడు అవసరం లేదు అని ఇంకోటంటే మానేస్తున్నాను. ఇప్పుడు నా శరీరం నా మాటే వినలేని మందుల మయం అయిపోతుంది అంతా. చాలా బాధ ఉంది, కానీ తప్పదు, జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తున్నాను. కాబట్టి ఇప్పుడు నేను రీచ్ చేయబోయే ఒక సూపర్ డూపర్, ఒక అద్భుతమైన ప్రోడక్ట్ని
మనం లాంచ్ చేస్తే అది కాయిన్స్తో కొంత భాగం కాయిన్స్తో కూడా కొనుక్కోవాలి అని నేను కండిషన్ పెడితే ₹1,00,000 అనుకోండి, 10,000 15,000కో కాయిన్స్ ఇవ్వాలి అంటే మీ దగ్గర ఉన్న కాయిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. 10 లక్షలు అనుకోండి, దాంట్లో ₹1,00,000 సరిపడిగా మీరు క్రిప్టో ఇవ్వండి అంటే మీ దగ్గర ఉన్న కాయిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ఆ ప్రోడక్టు 25,00,000 అనుకోండి, 3,00,000ది కాయిన్సే ఇవ్వాలని అన్నాను అనుకోండి, మీ దగ్గర ఎన్ని వెళ్ళిపోతాయి. అంటే మీరే కొనవసరం లేదు, మీరే చేయవసరం లేదు. ఎవడు కొనుక్కున్నా వచ్చి ఈ కిబో కాయిన్సే ఇవ్వాలి. అప్పుడు ఎక్స్చేంజ్లకు వచ్చి కొంటాడు, లేదా బీసీలో వచ్చి కొంటాడు బయటోడు. అంటే మీకు డబ్బులు వస్తాయి. ఇది నేను ఆ ప్రాజెక్ట్ రిలీజ్ చేసేటప్పుడు మాట్లాడతాను. సెలెక్టెడ్ పర్సన్స్ మీలోంచి తీసుకొని, అంటే ఏంటి సెలెక్టెడ్, కష్టపడి పనిచేసే వాళ్ళు, అది నాకు నచ్చిన వాళ్ళని. అంటే నేను కిబోలో ఉన్నాను కాబట్టి నన్ను పిలండి అంటే ఇది అవదు. ఈ ప్రాజెక్ట్కి కిబోకి అస్సలు సంబంధం లేదు. ఇది వేరే ప్రాజెక్టు. నేను 86 నుంచి కష్టపడి చేస్తున్న ప్రాజెక్ట్ అది. పిచ్చోడిని తిరిగి చేసుకున్నాను ఆ పని. అది వేరు, ఇది వేరు. ఇది 2 ఏళ్ళ నుంచి చేశాను, కానీ అది 30 ఏళ్ళు భయపడి చేసుకొస్తున్నాను. కానీ మన కాయిన్ రేట్ పెరగాలని దాన్ని ఇందులోకి వాడుతున్నాను. ఇప్పుడు మీరు మా కాయిన్స్ ఎంత రేటుకి వచ్చిన పర్లేదు ఇచ్చిమంటే ఇచ్చేస్తాను, ఆ ప్రాజెక్ట్ ఆపేస్తాను. ఇంకో 10 ఏళ్ళ తర్వాత నా పిల్లలో, నా మనవల్లో వాళ్ళు లాంచ్ చేసుకుంటారు. అది ఇప్పుడు దాని జోలికి వెళ్ళవు. అదేం పాడేది కాదు, ఇదేది కాదు. ఒక మైండ్ మాత్రమే, ఫిజికల్గా లేదు. అది ఒక మైండ్, ఒక ఆలోచన మాత్రమే అది. కానీ వచ్చబడుద్ది. అలా చేస్తాను. దీన్ని చేయడం వల్ల మీ కాయిన్, నేను చెప్పాను కదా, 1,00,000కి వెళ్ళడమే నా లక్ష్యం అని, దాన్ని పని చేస్తాను. లేకపోతే మీరు చెప్పినట్టుగా వదిలేస్తాను. మీరు దీన్ని రేపటి నుంచి మీరు అట్లా సున్నితంగా మాట్లాడుకోండి. ఎవరు ఏ వయసు ఇచ్చినా సరే వాళ్ళతో గొడవ పడకండి. నిజం మనకి ఏంటని తేలిపోతే నేను లిమిట్ వదిలేస్తాను దాన్ని. మీరందరూ గ్రూపుల్లో ఉన్న వాళ్ళందరూ 2,000 ఉండరు, 2,000 ఉండరు. మీరు లెక్కటని గ్రూపులు అన్నీ ఒకవేళ ఉన్నా సరే వీళ్ళే మళ్ళీ ఆ గ్రూపులోకి వెళ్ళి ఉంటారు, వాళ్ళే మళ్ళీ ఇంకో గ్రూపులోకి వెళ్తారు, వాళ్ళే మళ్ళీ ఇంకో గ్రూపులోకి వెళ్తారు. మీకు 5,000 మంది వచ్చినా ఒకడే 5 సార్లు లెక్క పెడతాడు అంతే. వీళ్ళ కోసం మిగిలిన వాళ్ళందరి జీవితం పాడు చేయాలా, లేదా వాళ్ళందరిని నిలబెట్టడం కోసం వీళ్ళని నిన్నట్టుగా చేయాలో మీరు ఆలోచించండి. నేను రేపు జూమ్ పెడతాను అనుకున్నాను, దాన్ని ఆపేసి ఆదివారం నాడు, ఒకవేళ రేపు ఇది అవ్వకపోతే 8 గంటలకే జూమ్ పెడతాను. దీనికి నాకు వచ్చిన రిజల్ట్ని బట్టి ఇచ్చేయాలి అన్న, ఇంకొద్దు ఏది వద్దు ఇచ్చేయండి అంటే నేను అప్పుడు అది కూడా వినేసి జూమ్ పెట్టేసి దాంట్లోనూ మీ అకౌంట్లో ఆ వెర్షన్ చెప్పేస్తాను, అది ఇచ్చేస్తాను. అంటే ఇచ్చేయండి అనేసి ఆప్షన్ నేను పెడతాను, అవన్నీ పెట్టేసిననే దీన్ని వదిలేస్తాను. లేదు నేను ఇలాగే చేసి దీనికి మంచి రేటు తీసి రమ్మని మీరు అన్నారనుకోండి, దాని గురించి ఎలా చేయాలనే దాని మీద జూమ్ పెడతాను. థ్యాంక్ యూ. అలాగే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను చెప్పిన విషయాన్ని జాగ్రత్తగా వినండి. మన కాయిన్ భారతదేశం గర్వించదగ్గ కాయిన్గా వెళ్ళాలని ఎన్నో సంవత్సరాలుగా నేను దీన్ని అహర్నిశలో కష్టపడ్డాను. ఇప్పుడు అదే లక్ష్యంతో వెళ్తున్నాను. ఒక ఇండియన్ కాయిన్ వచ్చింది అని ఆ ఎక్స్చేంజ్ల వాళ్ళే ఫస్ట్ టైం భారతదేశంలో ఒక గొప్ప కాయిన్ రిలీజ్ అవుతుందని పబ్లిసిటీ చేసుకొని మరీ కాయిన్ని వాళ్ళ కంపెనీల్లో పెడుతున్నారు, అంటే వాళ్ళ ఎక్స్చేంజ్లో. రేపు ఎల్ బ్యాంక్లో పెట్టిన వాళ్ళు కూడా అలాగే నాకు రిక్వెస్ట్ మీద రిక్వెస్ట్ పంపిస్తున్నారు.
అడుగుతున్నారు, సార్ మీరు పెడతానన్నారు, ఎప్పుడు పెడతారు అని అడుగుతున్నారు. అలాగే అనేక ఎక్స్చేంజ్లలో ఆల్రెడీ రిక్వెస్ట్లు పంపిస్తున్నారు. భారతదేశం కొంటున్నటువంటి దేశమే కానీ భారతదేశం నుంచి కూడా ఒక కాయిన్ వచ్చేది. ప్రపంచ దేశాలు కొనే కాయిన్ ఒకే ఒక కాయిన్, కిబో కాయిన్, కేబీసీ. దాన్ని మనం ఉంచాలా, దాన్ని మనం ఉంచొద్దా అనేది మన చేతుల్లో ఉంటుంది. ఎవరో ఒకరి స్వార్థంతో వాళ్ళ తాలూకు ఎజెండాలు మీకు చెప్పరు, వాళ్ళ ఆలోచన మీకు చెప్పరు, వేరే ఆలోచనతో ఉంటారు. వాటిని నమ్మి మిమ్మల్ని మీరు పాడు చేసుకుంటారా, లేకపోతే దీన్ని ఉజ్వల భవిష్యత్తు ఉన్నదని నమ్మి మీరు నన్ను ముందుకు వెళ్ళేలా చేస్తారో మీరు ఆలోచించుకోండి. మీరు నాకు సరైన సమాధానం చెప్తే ఆ సమాధానాన్ని బట్టి ఇప్పుడు నేను దేశవ్యాప్తంగా చాలామందిని నేను ఎంచుకొని వాళ్ళందరితో మాట్లాడి ఆ కొత్త ప్రాజెక్ట్ని లాంచ్ చేయాలి. దానికి నేను చాలా శ్రమ పడాల్సి వస్తుంది. నాతో పాటు నేను ఎన్నుకున్న వాళ్ళు కూడా పని చేయాల్సి వస్తుంది. కానీ ప్రతిఫలం అద్భుతమైన భవిష్యత్తు వస్తుంది. ప్రపంచం మునుపెన్నడు చూడని ఓ గొప్ప ప్రాజెక్ట్ అది. ప్రపంచ వింతల్లో 7 వింతలు అంటే ఇది 8వ వింత కాదు. మొదటి వింత ఇది అవుతుంది. 7లో ఇది కలిపితే 8 అవుతుంది. 8 అవుతుంది, కానీ ఇది మొదటిది అవుతుంది. అలాంటి ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్టు వల్ల మన కాయిన్కి విపరీతమైన ధర పెరుగుతుంది. ఆ ఉద్దేశంతో దాన్ని ఇప్పుడు లాంచ్ చేస్తున్నాను. లేకపోతే అది నేను ఎప్పటి నుంచో నేను కష్టపడిన ప్రాజెక్ట్ని ఇప్పుడు దీనికోసం నేను ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీకోసం చేస్తున్నాను. అయితే ఇక్కడ ఒక చిన్న సవరణ ఏంటంటే, ఆదివారం నాడు అని నేను చెప్పాను కదా, ఆదివారం నాడు కాకుండా సోమవారం మాట్లాడతాను. సోమవారం నాడు జూమ్ పెడతాను, దానికి అప్పుడే లింక్ ఇస్తాను. ఆదివారం నాడు అందరూ కొంచెం చర్చిలకు వెళ్ళే వాళ్ళు వగేరే వీళ్ళందరూ ఉంటారు. ఎలక్షన్స్ అవుతున్నాయి కాబట్టి అవాళ దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి సోమవారం నాడు పెడతాను. కాబట్టి దీన్ని సోమవారం నాటికి మీరు చూడండి. 8వ నేను ఆదివారం చెప్పాను, దాన్ని మార్చుకోండి. అలా మళ్ళీ అదే రోజుని సిక్ అని అయిపోయి ఉంటే మళ్ళీ రాలేను. రేపు నేను పెట్టాల్సిన జూమ్ ఆపేస్తున్నాను. సో మీలో నుంచి నేను కొంతమందిని ఎన్నుకొని ముందుకు వెళ్ళాలా, లేకపోతే మీలో ఒకరిద్దరు చెప్పిన దాన్ని మీరు సమర్థించి కాయిన్ని మీరే నిర్వీర్యం చేసుకుంటారు. అందరూ వెళ్ళి వదిలేస్తే అది నిర్వీర్యం అవుతుంది. నాలా ఈ ప్రపంచంలో ఎవ్వడు ఒక కాయిన్ కోసం ఇంత కష్టపడినోడు ఉంటే నేను సవాలు చేసి చెప్తున్నాను, నాకు చెప్పండి ఎవరున్నాడేమో. ఎవ్వరు లేరు. అనారోగ్యంతో కూడా ఆహర్నిశలు పనిచేసేవాడిని నేను ఒక్కడనే. అది మళ్ళీ చెప్తున్నాను, నా కొడుకు పేరు పెట్టాను కాబట్టి ఇంత కష్టపడుతున్నాను. మీ అందరికీ మాట ఇచ్చాను కాబట్టి ఇంత కష్టపడుతున్నాను. మీతో పాటు నా భవిష్యత్తు, మా భవిష్యత్తు, మన భవిష్యత్తు ఉంది కాబట్టి ఇంత కష్టపడుతున్నాను. అంతే. అది కాదు ఒకళ్ళిద్దరు 10 మంది చెప్పారు, ఆలాలు మాట్లాడుకుంటున్నారు, 10 మంది వాయిస్ ఇస్తున్నారు అంటే 10 మంది కోసం 1,00,000 మంది బలవుతారా? 1,00,000 మంది కోసం 10 మందిని దూరం పెడతారో మీరు తెలుసుకోండి. వాళ్ళ వాయిస్లు వినకూడదంటే ఆ గ్రూప్లోంచి బయటకు వెళ్ళిపోండి. నేను ఇస్తున్నాను కదా, నా దగ్గర ఉన్నాయి కదా మీ అందరి నెంబర్లను, మీకు వస్తున్నాయి కదా. మంచి చెప్పే గ్రూపుల్లో ఉండండి, చెడు చెప్పే గ్రూపుల్లో ఉండకండి. మీకు ఏది మంచి అనిపిస్తే అందులో ఉండండి. చెడుని కూడా మంచి అనుకుంటే అందులో ఉండండి. మంచిని మంచి అనుకున్నట్టయితే ఆ మంచిలో ఉండండి. కానీ ఏదో ఒక విషయం మీలో మీరు మాట్లాడుకోండి. ఆ గ్రూపుల్లో మాట్లాడండి. థ్యాంక్ యూ. మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాను. లవ్ యూ.